కలిసి నడుస్తారా, ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? పార్టీ నేతను ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి ఒక ఫోటో. చాలా రోజులుగా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా కొంత వ్యవహారం నడిచింది బీజేపీ పార్టీలో. ఒకరిపైన ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక యుద్ధంగా మారిపోయింది. ఒకరేమో ఈటల రాజేందర్కి అత్యంత ప్రయారిటీ మొన్న వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారనేది బండి సంజయ్ యొక్క వర్షన్. సో బండి సంజయ్ యొక్క పెత్తనం ఏంటిది అనేది ఈటల రాజేందర్ వర్గం యొక్క ఆలోచన. దీంట్లో కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఇటు ఈటల వర్గం కావచ్చు, అటు బండి వర్గం కావచ్చు. దీంట్లో భాగంగానే ఒక పక్కన బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ముందుగా సరిదిద్దాల్సింది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్యలో ఉన్నటువంటి పంచాయతీని తెంపితే మాత్రమే ఏవైనా అవకాశం ఉంటుందని చెప్పేసి భావించినటువంటి బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని కలిపేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది ఇది అంటే, 2 ఏళ్ళు ఉన్నాయి కదా, 3 ఏళ్ళు ఉన్నాయి కదా మరి ఎన్నికలకు, ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి అంటే, ఈటల రాజేందర్ ఇటీవల కొన్ని పరిణామాలు చూసినట్టయితుంటే కొంత బీజేపీ పార్టీకి దూరం జరుగుతున్నట్టుగా కొంత వార్తలు వస్తున్నాయి, కొంత కనబడుతున్నాయి. సో బీజేపీ పార్టీని వీడేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి అనుమానాలు కూడా కలిగినాయి. అంతేకాకుండా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగానే ఆయన మాట్లాడినట్టుగా కనబడ్డది. ఒకవేళ అటువైపు ఏమైనా యూటర్న్ అయినట్టయితుంటే మళ్ళీ ఇక బీజేపీ పార్టీకి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి నాయకుడిని మనం చేజార్చుకున్నట్టయితుంటే ఇబ్బంది అయ్యేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ పంచాయతీ ఏందో ఇప్పుడే కలిపితే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసినటువంటి అధిష్టానం మొత్తానికి ఎట్టకెలకి నిన్న వీళ్ళిద్దరిని చేతులు చేసుకొని లక్ష్మణ్ ఇంట్లోనే ఈ భేటీ అయ్యింది. ఈ భేటీలో ఇటు లక్ష్మణ్ కనబడతా ఉన్నారు, ఒకరికొకరు ఆలింగనం చేసుకొని వాళ్ళు కనబడతారు. బండి సంజయ్ అండ్ ఈటల రాజేందర్ ఒకరొకరు నవ్వుతూ కనబడరు. సో ఇది కొంత మంచి పరిణామమే కానీ, బీజేపీలో కొంత మంచి పరిణామమే కానీ ఇది చివరి వరకు కొనసాగుతుందా అనేది మాత్రం అనుమానం. ఈ అనుమానం అయితే ఉన్నది. సో వీళ్ళిద్దరిని కలపడానికి, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి అభయ్ పాటిల్ రావడం జరిగింది. లక్ష్మణ్ నివాసంలో సమావేశమైన అభయ్ పాటిల్ కలిసి పనిచేయాలని అధిష్టానం మాటగా స్పష్టీకరణ. ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు, కలిసి పనిచేయడానికి అభ్యంతరాలు లేదు అని ఈటల మాట్లాడితే, లేనిపోని ఫిర్యాదులు చేసిన బహిరంగంగా స్పందించలేదు. తప్పుంటే చెప్పండి, సరిదిద్దుకుంటా అని సంజయ్ కూడా వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప్పు నిప్పులా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలిపే ఎజెండాగా వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని వారు పార్టీ అధినాయకత్వానికి తెలిపారు. వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో సఖ్యత కోసం పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నివాసంలో శనివారం సయోధ్య భేటీ నిర్వహించారు. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం సమావేశం ఆరంభంలోనే అభయ్ పాటిల్ పార్టీ అధినాయకత్వంతో ఆలోచన విస్పష్టంగా ఇద్దరు అగ్రనేతలు వివరించారు. కలిసి పనిచేయండి, విభేదాలు వీడండి, పార్టీ అధికారంలోకి రావాలి, ఇందుకోసం ఏం చేద్దాం బైసాబ్ చెప్పండి అని సంజయ్ ఈటలను ఉద్దేశించి అన్నారు. భవిష్యత్తు కార్యాచరణే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా తీసుకోవాలని చెప్పేసి ఇతావు పలికారు. విభేదాలు పక్కన పెట్టేందుకు సిద్ధమని ఈటల రాజేందర్ చెప్పిండట. తెలంగాణలో పార్టీని అధికారంలోకి రావాలన్నది కార్యకర్తల కళ. ఎన్నో ఏళ్లుగా వారు శ్రమిస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీని గెలుపు తీరాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నా, చిన్న విభేదాలను పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా అని ఈటల తెలిపారు. కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు ఎవరి పట్ల వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, ఇందుకోసం ఎంతవరకైనా వెళుతానని స్పష్టం చేశారు. సంస్థాగతంగా ఉన్న సమస్యలను పార్టీ పరిష్కరించడం శుభపరిణామం అని తెలపడం జరిగింది. సో ఏమన్నా చిన్న గొడవలు ఉన్నట్టయితే సర్దిద్దుకుంటే ఇప్పటి నుంచి కలిసి నడుస్తారనేది ఈటల రాజేందర్ యొక్క వర్షన్ అయితే, పార్టీ ఏం చెప్తే అది చేస్తారనేది సంజయ్ మాట్లాడుతున్నటువంటి వర్షన్. సమావేశంలో ఈటల తర్వాత సంజయ్ మాట్లాడారు. నాకు ఎవరిపైన కోపం లేదు, ద్వేషం అంతకన్నా లేదు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం నా కళ. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా. నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన అధినాయకత్వం మాటలను జవదాటలేదు. ఎందుకంటే పార్టీ నాకు తల్లి,
నా తల్లి నాకు నేర్పించిన క్రమశిక్షణ సంస్కారమే నాకు శ్రీరామ రక్ష. నేనేంటో, నా బతుకు, నా పోరాటం, త్యాగాలు తెలంగాణ ప్రజలకు ముఖ్యం. కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు. సీఎం పదవి కోసము, డబ్బు కోసము ఏనాడు పాకులాడేది లేదు అని స్పష్టం చేశారు. తనపై లేనిపోని ఫిర్యాదులు చేసిన ఎన్నడూ బహిరంగంగా వాటిపై స్పందించలేదని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కాషాయ జెండా పట్టుకొని కార్యకర్తల కష్టాలను కన్నీళ్లను చూశారని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి వారి కన్నీళ్లు తుడవాలన్న కోరిక తప్ప మరోటి తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పారు. తన తరపున తప్పు ఏమైనా ఉంటే చెప్పాలని, సరిదిద్దుకుంటానని కూడా ఆయన వ్యాఖ్యానించిందట బండి సంజయ్. సో ఈటలతో అభయ్ పాటిల్ మళ్ళా భేటీ అయ్యాడు. షామీర్పేటలోని ఈటల నివాసానికి శుక్రవారం రాత్రి అభయ్ పాటిల్ వెళ్లారు. అర్ధరాత్రి వరకు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. అలాగే శనివారం ఈటల సంజయ్తో భేటీ తర్వాత ఆయన నిజామాబాద్ ఎంపీ అరవింద్తో కూడా సమావేశమైంది. ఇక సమావేశం తర్వాత మీడియా సమక్షంలో ఈటలను సంజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈటల కూడా అంతే ఆత్మీయంగా సంజయ్ని దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరు నేతలు నవ్వుతూ ఫోటోలు కూడా వాళ్ళు ఫోజులు ఇచ్చారు. మరి ఫోటోల వరకే ఫోజులు ఉంటాయా, లేకపోయినట్టయితే ఇంకేముంటాయో మనం చూడాలి భవిష్యత్తులో. మా నేతల మధ్య విభేదాలు లేవు, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. తమ పార్టీలో నేతల మధ్య విభేదాలు లేవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై తప్పుడు ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సంజయ్ ఎంపీ ఈటల మధ్య విభేదాలు లేవని వెల్లడించడానికి లంచ్ భేటీకి ఆహ్వానించినట్లు తెలిపారు. రాష్ట్రము తాజా రాజకీయ పరిణామాలు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా పనిచేస్తాం. తెలంగాణలో కూడా జమిలీ ఎన్నికలు ఖాయం. ఇక్కడ కూడా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పరిపాలన కుప్పకూలిందని ఆయన విమర్శించడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి భేటీ ఇది ఒక బీజేపీ పార్టీలో ఒక బూస్ట్ అనుకోవచ్చు. సో ఎన్నో రోజులుగా ఉప్పు నిప్పులుగా ఉన్నటువంటి బండి సంజయ్ అండ్ ఈటల రాజేందర్ వాళ్ళిద్దరు కలిసినంటే బీజేపీ పార్టీకి ఒక బూస్ట్ లాంటి వార్త ఇదంతా కూడా. కానీ ఇది ఎన్ని రోజులు అనేది ఓ ప్రశ్న. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటిదంటే సీనియర్లు జూనియర్లు అన్నటువంటి ఒక తేడా స్పష్టంగా కనబడుతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి అండ్ మిగతా పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీలో నిలదొక్కుకోవడం కొంత కష్టంగా కనబడతా ఉంటుంది. చూడాలి మరి.